అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు 8 నుంచి 9 గంటల వరకు అద్భుతమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనకు ఎన్నో ప్రాంతాల నుంచి మంచి మంచి మాస్టర్స్ వచ్చి మంచి జ్ఞానాన్ని అందిస్తున్నారు. దాంట్లో భాగంగానే మనకు అనస్తాషియా సబ్జెక్టు ఆల్మోస్ట్ మనకు 4-5 మంత్స్ నుంచి ఎంతో చక్కని జ్ఞానం. ఎందుకంటే మనం అందరూ ఇంగ్లీష్ చదవలేం కాబట్టి మేడం ఎంతో అద్భుతంగా ఎన్నోసార్లు చదివి ఎన్నో ప్లాట్ఫామ్స్లలో చెప్తుంది. మేడంకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఆ ఆ బుక్స్ అన్ని కూడా చాలా ఎక్స్పెన్సివ్ బుక్స్. చాలా ఖరీదైన బుక్స్ అవన్నీ కూడా. అండ్ మేడం అంత చక్కగా చదివి ఉన్నది ఉన్నట్టుగా మనకు ఒక సినిమాటిక్ గా ఇక్కడ చూపిస్తా ఉంది అన్నట్టు ప్రతి వారం. మేడంకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతిసారి చెప్పేవాడు అనస్తాషియా బుక్స్ గురించి. అందరూ ఖచ్చితంగా చదవాలి, పిఎస్ఎస్ఎం మాస్టర్స్ కాదు ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్స్ అని. ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లల గురించి చెప్పడం జరిగింది, ఒక ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఎలా ఉండడం చెప్పడం జరిగింది. అడవిలో జీవిస్తున్న వాళ్ళు ఎట్లా అప్పుడు ఆనందంగా జీవించారు, ఈ రోజు మనం బిల్డింగ్ లో ఉన్నా కానీ ఆనందం ఎందుకు మిస్ అవుతుంది. ప్రకృతి నుంచి ఎలా దూరం అవుతున్నాం, పోగొట్టుకుంటున్న ఆ ప్రకృతిని మళ్ళీ ఎట్లా పునర్నిర్మించుకోవాలి, జంతువుల గురించి, మనలో ఉన్న దైవిక శక్తుల గురించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో వందల విషయాలు, రహస్యాలు మన గురించి మనకు తెలుసుకోవడానికి, మన యొక్క భూమిని మళ్ళీ ఒక బంగారు లోకంగా మార్చుకోవడానికి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. యనస్తాషియా సెషన్స్ ద్వారా థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే చాలా సార్లు నేను కూడా చదవాలనుకుంటున్నా కానీ సో కరెక్ట్ గా నేను అవి తెప్పించుకొని చదవలేకపోతున్నా. బట్ మీ సెషన్స్ వింటున్నప్పుడల్లా చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ ఉంటున్నాయి ఆ స్టోరీస్. చాలా బాగుంటుంది. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. షార్ట్ అండ్ స్వీట్ గా ఎంత బాగా చెప్పేశారండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ నాకు ఈ అవకాశం ఇస్తున్నారు అందుకు కూడా నాకు హృదయపూర్వకంగా నా తరఫున మీకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లాట్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పత్రి సార్, బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్, సప్తరిషి సప్తరిషి పత్ని అండ్ మహావతర్ బాబాజీ. అనస్తాషియా ఆల్సో ఇంక్లూడెడ్ నౌ. వినో ఆవిడ ఒక సంకల్పం వలన ఈ జ్ఞానం మనందరికీ దొరుకుతా ఉంది మాస్టర్. సో హార్ట్ఫుల్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్. మెడిటేషన్ చేసి చక్కగా విజ్డమ్ తీసుకుంటే సరి అయిన రీతిలో మనకు జ్ఞానం అందుతుంది మాస్టర్. అందుకే మెడిటేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. చూడండి, మనం మెడిటేషన్ లో వచ్చినందుకే కదా ఇలాంటి గ్రేట్ మాస్టర్స్ విజ్డమ్ మన దాకా వస్తా ఉంది. ఇప్పుడు దాకా బుక్స్ చదవలేదా? నేనైతే 1,00,000 బుక్ చదివి ఉంటానండి. నావల్స్ చదవని నావల్ లేదు. ఒక రోజుకు 2 నావల్స్ చదివేదాన్ని. ఏం మ్యాగజైన్ చదవలేదు, అన్ని మ్యాగజైన్స్ చదివాను. ఇంగ్లీష్, కన్నడ, తెలుగు, హిందీ. ఐ యూస్ టు రీడ్ ఈవెన్ మ్యాగజైన్స్. అంటే స్వాతిలో వచ్చే ఎపిసోడ్స్ కూడా వదిలేదాన్ని కాదు, నాకు పిచ్చి చదవాలంటే. అయితే చూడండి, అది ఆ చదువు ఎలా ఉంది. ఈ రోజు ధ్యానానికి వచ్చినందుకు ఎలాంటి గ్రేట్ మాస్టర్స్. ఓషో బుక్స్ చదువుతున్నాము, లూయి హే బుక్స్ చదువుతున్నాము, పతిసర్ బుక్స్ చదువుతున్నాము, లోక్సం రాంబా బుక్స్ చదువుతున్నాము. అండ్ ఈ రోజు ఈ సమయంలో సాక్షాత్తుగా భూమి పైన ఉండే ఒక ఎనర్జీ, అనస్తాషియా ఎనర్జీ గురించి తెలుసుకుంటున్నాం. అంటే జ్ఞానపు సముద్రంలో పడిపోయామన్నమాట. ఇంకా తప్పనిసరిగా మనకు వచ్చేది ఓన్లీ విజ్డమే. మీరు ఏమనుకున్నా అనుకోకపోయినా మన దాకా చూడండి, ఎవరో చదివి మనకు చెప్పేస్తున్నారు. చిన్న పిల్లల్లాగా కూర్చోపెట్టి ఒక సెషన్ చేసి కూర్చోపెట్టి చెప్తున్నారంటే ఎంత ప్రేమ ఆ మాస్టర్స్ కి. వాళ్ళు తెలుసుకున్న విషయాలు మన దాకా అలా ఈజీగా ఫ్లోయింగ్ గా వచ్చేస్తాం. సో ఆ గ్రాటిట్యూడ్ మనలో ఉండాలండి. అప్పుడు ఇంకా హయ్యర్ విజ్డమ్ కి కనెక్ట్ అవుతాం. యాక్చువల్లీ అనస్తాషియా చెప్పే కొన్ని విషయాలు ఆ, చాలా డీప్ రహస్యాలు ఉన్నాయండి. అవి మనం స్టోరీగా వింటే అవి స్టోరీగానే ఉండిపోతాయి. నాకు రహస్యాలు తెలుసుకోవాలి, మాస్టర్స్ నాకు ఆ రహస్యం చెప్తున్నారు అని రిసీవింగ్ మోడ్ లో మనం ఉంటే, ఐ టెల్ యూ, మెనీ పోర్టల్స్ ఆర్ ఓపెనింగ్. జస్ట్ బై రీడింగ్ బుక్స్ పోర్టల్స్ ఓపెన్ అవుతాయి మాస్టర్. సో యాక్సెప్టెన్స్ లో ఉండండి అండ్ యూ విల్ రిసీవ్ దట్ ఎనర్జీ. ఇక్కడ స్టోరీ జరగటం లేదు, ఇది ఒక నవల కాదు. సో దిస్ బుక్ ఇస్ రష్యన్ బుక్. అగైన్ అ షార్ట్ ఇంట్రొడక్షన్. రింగింగ్ సెడర్స్ ఆఫ్ రష్యా, అనస్తాషియా అనే ఒక రష్యన్ బుక్ అండి. మన ఇండియాలో ఓన్లీ ఇంగ్లీష్ భాషలో అవైలబుల్ ఉంది. ఇది చదవడం జరిగింది బికాస్ పత్రి సార్ మెన్షన్ చేశారు చాలా సార్లు. సో ఐ వాజ్ లైక్ అట్రాక్టెడ్ అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ అనస్తాషియా. ప్రతి ప్లాట్ఫామ్ లో నేను ఈ స్టోరీనే చెప్పాలి, ఇంక వేరే నా తరఫున ఏది చెప్పలేను కదండి. అయితే మీరు వెనక్కి తిరిగి చూస్తే ప్రతి స్టోరీ
ప్రతిసారి అక్కడ మారుతా ఉంది, అందులో చేంజెస్ ఉన్నాయి, మాటలు రిపీట్ అవ్వడం లేదు. అంటే ఇక్కడ సరోజ మల్లికార్జున్ మాట్లాడడం లేదు, స్వయంగా ఒక ఎనర్జీ ఏ విజన్ అయితే ఇవ్వాలనుకుంటా ఉందో ఆ ఎనర్జీ ఇక్కడ పనిచేస్తా ఉంది. ఏ రహస్యాల్ని ఎవరి దాకా అందించాలి అని ఉంటుందో అక్కడ దాకా అవి వెళ్తాయి మాస్టర్. సో అలాంటి ఒక వైబ్రేషన్ లో ఉంటూ ఈ స్టోరీని వినండి. వినేటప్పుడు కళ్ళు మూసుకొని వినాలనిపిస్తే ఓ యు ఆర్ మోస్ట్ వెల్కమ్. బికాజ్ ఈవెన్ సమ్ టైమ్స్ నేను చెప్పేటప్పుడే నేను కళ్ళు మూసుకుంటాను, అంత ఎనర్జీ ఉంటుంది అనమాట. సో లెట్ us క్యారీ ఆన్ మాస్టర్. ఈ రోజు ఎపిసోడ్ లో మనం ఏం చూస్తున్నాము, లాస్ట్ ఎపిసోడ్ లో వ్లాడమేర్ కు అనస్తాషియా ఎలా బాడీని ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తారు అనేది కొంచెం చూపించింది ఝలక్. బికాస్ అది అనస్తాషియా మాత్రమే కాదు, ఎవరైనా చేయొచ్చు అనే సీక్రెట్ ఇక్కడ చెప్తా ఉంది. మనకు తెలిసిన వాళ్ళు సిద్ధులు ఈ పని చేస్తే నాకు ఆ సిద్ధులు ఉన్నాయి అని చెప్పుకున్నారు. లేదా మనం ఆ సాధు ఆ సాధన చేసే వాళ్ళకి అలాంటి సిద్ధులు ఉన్నాయి, సపోజింగ్ లైక్ నాగా బాబాస్, లేదా కొందరు హిమాలయాల్లో ఉన్నారు, వాళ్ళకి అది సాధ్యం, వాళ్ళు అలా చేస్తారంట అని కథలు విన్నాం. కానీ ఎవరు మన దాకా వచ్చి నువ్వు కూడా చేయగలవు, చాలా సింపుల్, దాని వెనక ఉండే సైన్స్ తెలుసుకుందామంటే ఇంకంతే. ఇప్పుడు ఏదైనా వంట చేయాలి అంటే అమ్మో వంట నేను చేయలేను అంట. అయితే ఎంత సింపుల్, ఏం లేదు, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, ఉడికే నీళ్ళు బియ్యం పోసేస్తే అదే అన్నం వండుతుంది అని ఒక సింపుల్ సైన్స్ చెప్పారంటే 3 ఏళ్ల బాబు గాని అన్నం వండుతాడు. సో అలా అన్నమాట, అంత సింపుల్ గా ఆ నాలెడ్జ్ ని మన ముందు పెట్టింది అనస్తాషియా. ఎలా అంటే ఈ శరీరం ఎలా తయారైంది, ఎన్నో కణాలు దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఘన పదార్థంగా ఒక శరీరం తయారైంది. నువ్వు నీ మనసుతో కూడా ఈ శరీరాన్ని అలా ఆ కాంటాక్ట్స్ ని ఆ ఒక బాండ్ ని లూజ్ చేస్తే ఆ కణాలు అలా గాలిలోకి కలిసిపోతాయి. మళ్ళీ నువ్వు ఎప్పుడు కావాలన్నప్పుడు మళ్ళీ కలిపితే ఒక శరీరం వస్తుంది. అలా నువ్వు ఇక్కడి నుంచి భూమి పైన అయినా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అలాగే వేరే లోకాలకైనా వెళ్ళొచ్చు. అది ప్రాక్టికల్ గా తనకు ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇదంతా చూసిన తర్వాత వ్లాడిమిర్ తనని అడుగుతున్నారు, అనస్తాషియా నిన్ను ఫస్ట్ కలిసినప్పుడు నువ్వు ఎప్పుడు మదర్ ల్యాండ్ అన్నావు, నాకు అది అర్థం కాలేదు. అప్పుడైతే నాకు అనిపించింది ఇది మదర్ ల్యాండ్ పేరు మీద ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో, ఇది నా భూమి ఇది నీ భూమి అంటూ. ఎందుకంటే మన జ్ఞానం సీమితం కదండి. సో అలాగే వ్లాడిమిర్ కూడా అలాగే సీమిత జ్ఞానంతో ఆలోచించారు. అనస్తాషియా ఏంటి ఇలా చెప్తా ఉంది, ఇంకా ఏమనింది అంటే మీ పరివారంతో మీరు ఒకే ప్లేస్ లో ఒకే ఊర్లో మీకంటూ ఒక ప్లేస్ ని తయారు చేసుకొని స్పేస్ ఆఫ్ లవ్ క్రియేట్ చేసి మీరు అక్కడ ఉండిపోండి, 9 generations దాకా అక్కడే ఉండాలి, ఎవరు అక్కడి నుంచి బయటకు వెళ్ళకూడదు, అక్కడ ఉండే ఆహారం తిని మీరు ఇంకా మీ ఎనర్జీని మీలో ఉండే ఆ దైవీ తత్వం ఏదైతే ఉందో దాన్ని ఆ వెలుతుర్ని ఇంకా మీరు పెంచుకోవచ్చు. సో ఇలా చేస్తే నా లోకం నా దేశం నా ప్రాంతం అయిపోతుంది కదా. అనస్తాషియా ఇలా ఎలా మాట్లాడగలదు, ఇది తప్పు కదా అన ఆలోచనలు వచ్చాయి వ్లాడిమిర్ కు ఫస్ట్ ఆవిడ చెప్పినప్పుడు. ఈ రోజు ఆయనకి కొంచెం బ్రాడర్ సెన్స్ లో జ్ఞానం వస్తా ఉంది కదండి, లైట్ ఇంకా ఎక్కువ అవుతోంది తన లోపల ఉండే లైట్. దిస్ ఈజ్ ఓన్లీ ఎన్లైటన్మెంట్, విజ్డమ్ ఈజ్ ఎన్లైటన్మెంట్. అంత రహస్యాలన్నీ తెలుసుకున్న తర్వాత వీఆర్ ఎన్లైటెండ్. సో ఇక్కడ ఎన్లైట్మెంట్ జరుగుతూ ఉంది. వ్లాడిమిర్ అదే అన్నారు. అనస్తాషియాని అడిగారంట, వాట్ యు మీన్ బై టేక్ యువర్ మదర్ ల్యాండ్. తను అంటుంది హక్కుతో నీ మదర్ ల్యాండ్ ని నువ్వు కోరుకోవాలి, అప్పుడు నీకు దొరుకుతుంది అని. అలా చెప్తే అనస్తాషియా ఎన్ని యుద్ధాలు జరుగుతాయి. తమిళ్ వాళ్ళు నా ల్యాండ్ అని వాళ్ళు చేస్తారు, తెలుగు వాళ్ళు మా ల్యాండ్ అని వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు ఎలా అంటే మదర్ ల్యాండ్ అంటే భూమి కాదు. అలాగే ఈరోజు ఎవరు ల్యాండ్ కి కనెక్ట్ లేనే లేదండి, మాకు సొంత ఊరు అనే అభిమానం కూడా లేదు. ఆ కొందరు పొలిటీషియన్స్ ఏదో ఒక మ్, ఏమన్నది స్వార్థం వలన వాళ్ళకి అలాంటి థాట్, కానీ నిజంగా వాళ్ళ భూమి మీద వాళ్ళకి ప్రేమ ఉందా, వాళ్ళు పుట్టిన ఊరికి వెళ్ళి వాళ్ళు అక్కడ చూసుకున్నారా, పుట్టిన ఊరు ఏదైనా వాళ్ళు వృద్ధి చేశారా అంటే అక్కడ ఏం ఉండదండి. సో వాట్ ఈస్ రియల్ మదర్ ల్యాండ్, వ్లాడిమిర్ అడుగుతారు. ఇప్పుడైతే కొందరికి మదర్ ల్యాండే లేదు. ఇప్పుడు ట్రాన్స్ఫర్ జాబ్ ఉందనుకోండి, మా పాప ఢిల్లీలో పుట్టింది, బాబు చెన్నైలో పుట్టాడు, మనం ఇప్పుడు కోల్కతాలో ఉన్నాము,
పని మీద నేను బెంగళూరుకి వచ్చాను. ఇప్పుడు నా మదర్ ల్యాండ్ ఏది? నా బాబు మదర్ ల్యాండ్ ఏది? మా పాపది ఏది? మా ఆయనది ఇంకొకటి, నాది నేను పుట్టిన ఊరు ఇంకొకటి. సో విచ్ ఇస్ ద రియల్ మదర్ ల్యాండ్? సో ఈ ప్రశ్న అడుగుతారనమాట వ్లాడిమిర్. మదర్ ల్యాండే లేదు ఇప్పుడు, ఈ దేనికోసం మేము ఫైట్ చేయాలి? అప్పుడు అనస్తాషి అంటుంది, మదర్ ల్యాండ్ కి బార్డర్స్ పెట్టకు. బార్డర్స్ లేవు మదర్ ల్యాండ్ అంటే. మదర్ అంటే నువ్వు చిన్నగా ఆలోచిస్తే నీ ఊరు, నిజంగా చెప్తే ఈ భూమియే నీ మదర్ ల్యాండ్. మొత్తం అర్త్ మొత్తం నీ మదర్ ల్యాండ్. ఈ నా మదర్ ల్యాండ్ ని వదిలి వెళ్ళిపోండి అని బయట నుంచి వచ్చిన వాళ్ళని తరమేయాలి. దీన్ని మనం రక్షణ చేసుకోవాలి. సో భూమియే, అర్త్ ఇస్ అవర్ మదర్ ల్యాండ్, నాట్ ఊరు. సో లిమిట్ చేయొద్దు, దానికో బార్డర్ పెట్టొద్దు అంటాను. సరే, ఈ భూమియే నా మదర్ ల్యాండ్ అనుకున్నప్పుడు ఈ భూమి పైనే మనం అందరం పుడుతున్నాం. సో జస్ట్ వర్డ్స్ లో చెప్పబాకు. మీ పిల్లలు, నీ మదర్ ల్యాండ్ ని నువ్వు సరిగ్గా చూసుకుంటే పుట్టబోయే పిల్లలు హ్యాపీ పిల్లలుగా ఉంటాయి. మనకు కావాల్సింది ఏంటంటే మనకు లేనిది వాళ్ళకి దొరకాలి. అందుకే ఈ ప్రొటెక్షన్. మనకి ఏమి లేదండి, మనకు హ్యాపీనెస్ లేదంట. రియల్ హ్యాపీనెస్ తెలియనే తెలీదు. అంటే ఏంటి తెలీదు. హ్యాపీనెస్ డెఫినేషన్ ఎవ్వరికీ తెలియదండి. ఎవరినైనా అడగండి, మీకు మీరు ఎలా హ్యాపీగా ఉంటారు అంటే వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు హ్యాపీనెస్ తెలియదు కాబట్టి వస్తు విశేషాలతో కనెక్ట్ చేసి, ఏదో నాకు చాక్లెట్ ఇస్తే హ్యాపీగా ఉంటాను, నాకు కార్ వస్తే హ్యాపీగా ఉంటాను, నాకు చీర ఇస్తే హ్యాపీగా ఉంటాను, లేదా మా ఆయన నన్ను బయట తీసుకెళ్తే హ్యాపీగా ఉంటాను. సో ఇజ్ ఇట్ రియల్ హ్యాపీనెస్? వి డోంట్ నో వాట్ ఈస్ రియల్ హ్యాపీనెస్. అందుకే నీ రియల్ హ్యాపీనెస్ తెలుసుకోగలిగే పిల్లలు పుట్టాలంటే ఈ భూమిని మనం సొంతం చేసుకోవాలి. మనకు తెలుసు ఇలాంటి మాటలు అన్నప్పుడంతా వ్లాడిమిర్ అనస్తాషియాని ఎప్పుడు అడుగుతాడు, అనస్తాషియా కొంచెం సింపుల్ గా చెప్తావా, ఇది అర్థం కాలేదు. భూమి మొత్తం మదర్ ల్యాండ్ అంటే ఎలా ఉండాలి? అప్పుడు మనుషులు ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి? అదో అప్పుడు అనస్తాషియా ఏం చేస్తుంది, ప్రశాంతంగా కూర్చొని, ఎందుకంటే ఇవి చాలా సింపుల్ మాటలండి. ఇంత సింపుల్ గా చెప్తే మనకి అర్థం అవ్వదు. ఇలాంటి జ్ఞానులు కష్టపడతారు. వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుందబ్బా, ఇంకా ఎంత సింపుల్ చేసి చెప్పాలా అని అనస్తాషియా కూడా కొంచెం టైం తీసుకుంటా ఉంది. అప్పుడు వ్లాడిమిర్ ఆలోచిస్తున్నారు, ఈవిడ అడవిలో ఉంటూ ఎంత జ్ఞానం తనకుంది, ప్లస్ నాకు ఇచ్చింది. నేను అస్సలు జ్ఞానం లేనోడిని. నన్ను రప్పించి నా శరీరంలో ఉండే రోగాల్ని తొలగించి నాకు రాయడం అనేది ఎలా అనేది నేర్పించి, నేను బుక్ రాయటం ఏంటి, నాకు కొన్ని విషయాలు తను చెప్పడం జరిగింది. తను ఎంత మేధావి. అది బుక్ ఎలాంటి బుక్ అండి, ఫస్ట్ బుక్కే సూపర్ డూపర్ హిట్ అంట. అప్పుడు ఎన్నో కాపీస్ అవన్నీ రాశారండి. సో ఇట్ ఈస్ అ 500 page అనాలజీ ఆఫ్ జస్ట్ లెటర్స్ అండ్ అభిమానులు లెటర్స్ ని ప్రింట్ చేశారు ఈయన, వాళ్ళ కమెంట్స్ ని. అది ఒక 500 pages బుక్ అయిందంట. అది కూడా అలా సేల్ అయింది. కొందరు ఎలా వాళ్ళు కలుసుకున్నారంటే, ఫ్యాన్స్ అందరూ వాళ్ళ అడ్రస్ తో సహా లెటర్ రాశారు, మా అడ్రస్ ని షేర్ చేయండి, ఎవరైనా దగ్గరగా ఉంటే మాకు వచ్చి కనెక్ట్ అవుతారు, మేమంతా కలిసి ఇలాంటి ఒక జీవితం గడపాలి. సో వన్నెస్ ఎలా క్రియేట్ అయింది ఒక బుక్ తో, ఎంత పెద్ద ఒక కమ్యూనిటీ క్రియేట్ అయింది. వాళ్ళు దానికి పేరు అనస్తాషియా అనే పెట్టుకున్నారు. అనస్తాషియా అనింది, నో 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 నో, నా పేరు యూజ్ చేయొద్దు, ఇది నా కల్ట్ కాదు, ఇది మనిషిది. యు సే లవ్ మూవ్మెంట్, యు సే అర్త్ మూవ్మెంట్, నా పేరు వద్దు అని చెప్పింది. మీరు అలా చేశారంటే మళ్ళీ ఇది తప్పు దారిలో వెళ్ళినట్టే. ఎన్నోసార్లు ఈ భూమి పైన ఎన్నో ఋషులు వచ్చారు, ఈ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. అప్పుడప్పుడు మీరు ఆ సమయంలో అంతా ఏం చేశారంటే, మిగతా మనుషులు ఆ ఆ ఒక సాధు ఋషి పేరు మీద ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అలా అక్కడ గ్రూపిజం స్టార్ట్ అయిపోయింది. ఇంకో గ్రూప్ ఉంటుంది, వాళ్ళ ఋషి చెప్పినట్టు, ఇక్కడ ఇంకో మాస్టర్ చెప్పినట్టు, అక్కడ ఇంకో మాస్టర్ చెప్పినట్టు, అగైన్ గ్రూపిజం విడదీస్తున్నారు. అక్కడ మళ్ళీ పాలిటిక్స్, వాళ్ళ కోసం మళ్ళీ ఒక బిల్డింగ్ కట్టడం, వాళ్ళు మళ్ళీ మూర్తి, వాళ్ళు ఒక ఫౌండేషన్ చేసి ఒక బొమ్మ పెట్టి దానికి మళ్ళీ సంబరాలు, అది అలా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు ఇది ఆపేయాలి, ఇక్కడికి ఆపండి, నా పేరు మీద చెయ్యొద్దు, అసలు ఎక్కడ నా పేరు పెట్టొద్దు. నేచర్ మూవ్మెంట్, లవ్ మూవ్మెంట్, అర్త్ మూవ్మెంట్, వన్నెస్ మూవ్మెంట్, అలాంటి పేరు పెట్టుకోండి. మీరు చేసుకోండి, నేనేమి చేయటం లేదు, నేను జస్ట్ మీకు తెలియవచ్చాను దట్ దిస్ ఇస్ పాసిబుల్. సో అలాంటి విజ్డమ్ ని ఇచ్చినందుకు అనస్తాషియా గురించి అలా వ్లాడిమిర్ ఆలోచిస్తూనే ఉన్నారు. అప్పుడు అనస్తాషియా ఇప్పుడు చెప్తా ఉంది ఏం చేయాలా అని. సో తను అంటుంది, ఆ, రష్యాలో ఆల్రెడీ ఇలా కొన్ని స్కూల్స్ వచ్చాయండి, కొన్ని ఫౌండేషన్స్ వర్కింగ్ స్టార్ట్ చేశారు, కొందరు సెమినార్స్ పెట్టారు. ఇలాంటి సెమినార్స్ ని అటెండ్ అవ్వాలి. ఎలా అయితే భక్తి మార్గంలో ఏ ఎనర్జీ గురించి మాట్లాడితే అక్కడ యాత్రులు వెళ్ళేవారు, అక్కడ ఒక గుడి కట్టి అక్కడ యాత్రలు వెళ్ళేవారు. సీజన్ వైజ్ ఒక్కొక్క యాత్రి, ఎలా అయితే జ్యోతిర్లింగ్ యాత్ర, కేదార్నాథ్ అమర్నాథ్ యాత్ర కదండి, కాశీ రామేశ్వరం యాత్ర ఎలా అయితే చేశారో, ఇప్పుడు అంటే వెస్ట్రన్ కంట్రీలో అక్కడ కూడా ఉన్నాయండి, జీసస్ ఎక్కడ పుట్టారో లేదా వాళ్ళ అమ్మ ఎక్కడ పుట్టిందో అలాంటి ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు అక్కడ కూడా పండగలు అలాంటివి చేసుకుంటారు. అది మానేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కాన్సెప్ట్ మీద ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అక్కడికి దండయాత్ర చేయండి, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళండి, అక్కడ ఎలా ఉంటున్నారో చూడండి. యాత్ర అంటే అక్కడికి వెళ్ళి మీరు అవి నేర్చుకోవడం అవ్వాలి. ఎక్కడికో ఒక స్పాట్ ని మాత్రం ఆ, అలా గుర్తించకుండా రియల్ యాక్టివిటీస్ ని చూసి నిజంగా మదర్ ల్యాండ్ అంటే ఏంటి, మదర్ ల్యాండ్ ఎలా ఉండాలి అనేది మీరు అక్కడ చూస్తారు. సో అది వాళ్ళు ఒక ప్లేస్ లో చేస్తున్నారు. మీరు అలా సేమ్ టు సేమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అలాంటి ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసాయంటే మన మదర్ ల్యాండ్ మనకు వచ్చినట్టే. సో ఎవరి నుంచి మీరు దాన్ని తీసుకుంటున్నారు, ఇక్కడ వార్ లేదు, ఎవరు బ్రిటిషర్స్ మనం పైన వచ్చి దాడి చేశారు అందుకే ఇండియా కోసం నేను ఫైట్ చేశాను, ఇండియాకి ఫ్రీడమ్ తీసుకున్నాను అని ఏం లేదు. తను ఎలా అయితే ఫస్ట్ అనింది మీ మదర్ ల్యాండ్ మీరు ఫస్ట్ తీసుకోండి అని, ఎవరి నుంచి తీసుకోవాలంటే మీ నుంచి, మీరు దాన్ని పోగొట్టుకున్నారు, ఇప్పుడు మీ నుంచే అది తీసుకోవాలి. యూ హ్యావ్ లాస్ట్ ఇట్, యూ హ్యావ్ టు టేక్ ఇట్ బ్యాక్ ఫ్రమ్ దట్. సో ఇది అర్థమైందంటే మనమే భూమిని పోగొట్టుకున్నాము, ఈ రోజు మనమే ఈ భూమిని మళ్ళీ తిరిగి సంపాదించాలి. దానికి విధానం ఏంటి అంటే అలాంటి జీవితం ఎవరు జీవిస్తున్నారో అక్కడికి వెళ్ళి చూసి అక్కడుండి అనుభవాలు తీసుకొని, అక్కడి నుంచి ఈవెన్ స్కూల్స్ ఉన్నాయంటే టీచర్స్ వెళ్ళండి అంటా ఉంది. టీచర్స్ గ్రూప్ గా వాళ్ళకి ట్రైనింగ్ పెట్టండి, అలాంటి స్కూల్స్ తీసుకెళ్ళండి, అక్కడ నేర్చుకుని ఆ పిల్లల దగ్గర మీ ఊరికెళ్ళి అక్కడ మీ పిల్లలకి అది నేర్పించండి. సో దిస్ ఈజ్ హౌ యాత్ర షుడ్ బి డన్. యాత్రలు అంటే అప్పుడు అలా ఉండాలి. సో అందుకే నా గురించి ఆ, అసలు ఎవరు, అందుకే నేను పిక్చర్ ఇవ్వను అంటుంది. అయితే ఆయన వర్ణించిన విధానంతో ఒకతను ఆ, గీసి ఒక బొమ్మ గీశారనమాట, అదే మనకు అనస్తాషియా బొమ్మ తెలుసు. తను అందుకే నా ఫోటో వద్దు, నా గురించి ఏమీ వద్దు, నేను ఇవ్వను ఫొటోస్, అందుకే నేను బయటకు వచ్చి నా మొహాన్ని చూపించను, అక్కడ మళ్ళీ నేను వచ్చానంటే పాలిటిక్స్ వస్తుంది, కంట్రీస్ కొందరు అంటారు అనస్తాషియా మా వాళ్ళు, మా మనిషి, ఇంకా కొందరు మాకు కూడా అనస్తాషియా కావాలి అని వాళ్ళు ఫైట్ చేస్తారు, అలా పొలిటికల్ ఇష్యూ అయిపోతుంది. అక్కడ నిజమైన విషయం వదిలేసి నా గురించి గొడవలు స్టార్ట్ అయిపోతాయి. అందుకే అది నాకు ఇష్టం లేదు. సో జస్ట్ సీ వాట్ వీఆర్ డూయింగ్ అని ఇక్కడ చెప్తా ఉంది. సో తనని ఎలా అనిందంటే నా ఇమేజ్ ఎలా ఉండాలంటే బూజు అంతా ఉంది, నేను బూజు దులిపే ఒక పని మనిషిని, మీ అందరి బ్రెయిన్ లో ఉండే బూజుని దులపడానికి వచ్చాను. ఐఎమ్ ద ఉమన్, క్లీనింగ్ ఉమన్ అంటా ఉంది. ఐఎమ్ క్లీనింగ్ ద కవ్ వెబ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ బ్రెయిన్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ నౌ. అంతా ఉంది, అయితే కవ్ వెబ్ ఉంది దానికి. సో అనస్తాషియా ఏంటి కవ్ వెబ్ అంటున్నావు అంటే అది స్పైడర్ వెబ్ ఉంటుంది కదా, దాన్ని కవ్ వెబ్ అంటారు, ప్లీజ్ క్లియర్ గా చెప్పవా ఎక్కడ ఉంది. సో దాన్ని అంటా ఉంది, చూడండి దేవుడు ఏదైతే ఆలోచించి ఒక మనిషిని సృష్టించాడో ఆ ఒక సీక్రెట్ ని మీరు దాన్ని కప్పేశారు.
కవ్వెబ్బ వచ్చేసింది, దాని మీద బూజు పడింది, జస్ట్ అది తీసేయాలి, ఇంకేమీ లేదు. సో ఆయన ఏమనుకున్నారో అది జరగాలి, అది నా ఒక మిషన్. నేను అనుకున్నది కాదు, ఆయన ఏమనుకుని ఒక మనిషిని సృష్టించాడు, అది జరగాలి. మేక్ హిజ్ డ్రీమ్ కమ్ ట్రూ. ఆయన కళ ఏదైతే ఉందో, ఆ దేవుడు కళని చూడండి ఎంత, ఎలాంటి విషయం. మనం దేవుడి గురించి ఆలోచించము, మనకు ఇవ్వమని దేవుడిని అడుగుతాం, కానీ ఆయన కూడా ఒక ఆలోచనతో ఈ సృష్టి చేశాడనే ఆలోచన మనకు రాదు. సో ద చిల్డ్రన్ ఆఫ్ ఎర్త్ విల్ లివ్ ఇన్ ప్యారడైజ్ అంటే బైబిల్లో ఉంది, ప్యారడైజ్ క్రియేట్ అవుతుంది, స్వర్గం లాగా భూమి తయారవుతుంది అంటే. భూమి ఎప్పుడు స్వర్గం లాగానే ఉంది. ఆ నరకాన్ని అక్కడి నుంచి తీసేశారంటే అక్కడ ఉండేది స్వర్గం. స్వర్గం రాదు, ఉంది. సో ఆ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవాలి. ఈ క్లారిటీ ఉంటే ఎంత ఈజీ. ఎందుకంటే స్వర్గంని తీసుకు రావడం చాలా కష్టం, ఒక స్వర్గాన్ని సృష్టి చేయడం అంత ఈజీ కాదు. సో మీరు అది చేయలేరు. హీ హాజ్ ఆల్రెడీ క్రియేటెడ్ అ ప్యారడైజ్. తను అప్పుడే ప్యారడైజ్ క్రియేట్ చేశాడు. ఎలా అయితే మన మన చాలా ప్రేమించే తండ్రి మన కోసం ఒక చక్కటి గిఫ్ట్ ఇచ్చారు. మనం ఏం చేసామంటే గిఫ్ట్ వ్రాప్ ఓపెన్ చేయకుండా అది దుమ్ము పట్టేటట్టు అలా వదిలేసాం. దాన్ని బాగా చూసుకోకపోతే ఆ గిఫ్ట్ పైన ఇంకా మట్టి ఇంకా మట్టి, దానిపైన ఇంకా కొన్ని వస్తువులు వేస్తూ వెళ్ళిపోతాము, ఆ గిఫ్ట్ అక్కడే ఉండిపోతుంది. సో మనం ఆ గిఫ్ట్ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? కొత్త గిఫ్ట్ కొనకూడదు. డాడీ నాకు అప్పుడు కొన్నది నాకు తెలీదు, నువ్వు ఇవ్వలేదు, నాకు ఇంకో గిఫ్ట్ ఇవ్వు అంటే ఎలా? ప్యారడైజ్ ఒక్కసారి ఆయన చాలా కష్టపడి ఆ ప్యారడైజ్ ని, ఆ స్వర్గాన్ని సృష్టించాడు. మీరు చేయాల్సింది ఒక్కటే, నేను సహాయం చేస్తున్నాను, ఆ క్లీనింగ్ లేడీ దుమ్ము దులపడం చేస్తున్నాను. సో ఇక్కడ వ్లాడిమిర్ అంటారు, నువ్వు ఇలాంటి మాటలు అన్నావంటే చాలా జాతి వాళ్ళు, వేరే వేరే జాతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ గొడవలు పడతారు. ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా చెప్తున్నావు నువ్వు, గాడ్ ఇవ్వడం ఏంటి, మనం గాడ్కి హెల్ప్ చేయడం ఏంటి అని. సో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగిపోతాయి, రిలీజియస్ యుద్ధాలు అంటే. ఎస్, జరుగుతాయి. అనస్తాషియా ఫాలో చేస్తూ ఉండగా ఎన్నో జాతి మతాలన్నీ వానిష్ అయిపోతాయంట. ఎందుకంటే అవి ఎందుకు వచ్చాయంటే వాళ్ళు అక్కడ హీరోయిజం చేయడానికి వచ్చారు. నేను చెప్పింది కరెక్ట్, నేను తెలుసుకున్నది కరెక్ట్, నా బొమ్మ పెట్టుకోండి, నేను చెప్పినట్టే చేయండి. సో అలాంటి వాళ్ళు గొడవ పడి వానిష్ అయిపోతే, అంటే అక్కడి నుంచి మాయమైపోతే నష్టం ఏమీ లేదు, మిగిలేది స్వర్గమే. ఆ స్వర్గం పైన ఉండే దుమ్ము ధూళి కూడా అవే, అలాంటి ఆలోచనలే. సో చాలా రిలీజియస్ గా ఉన్నవాళ్ళు ఇదేంటి ఇలా చెప్తా ఉంది, ఇది ఎక్కడ రాస్తుంది, దీనికి ప్రూఫ్ ఏంటి అని అడిగితే దానికి సమాధానం ఎవరు చెప్తారు? అనస్తాషియా, నువ్వేదో చెప్తున్నాను, నేనేదో రాసేస్తాను. చదివిన తర్వాత వాళ్ళు వచ్చి నన్ను గొంతు పట్టుకుంటారు, మీటింగ్లు పెడతారు, పోలీస్ కేసు వేస్తారు. నేనేం జవాబు ఇవ్వాలి అప్పుడు? నువ్వేంటి గాడ్ గురించి ఇలా ఎలా అన్నావు, నువ్వు ఎవరో చెప్తే నువ్వు రాస్తావా అని అడుగుతారు. బికాస్ కొన్ని రూల్స్ ఉంటాయి, కొందరు ఫైటింగ్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో వ్లాడిమిర్ కంటా ఉంది, వ్లాడిమిర్ నీకు నేను చెప్పే విషయాలు వినిపించుకోవడం లేదు, వాళ్ళు వచ్చి ఏమంటారనే భయమే ఎక్కువగా ఉంది. సత్యం తెలుసుకుంటున్నాననే ఆనందం కన్నా యు ఆర్ మోర్ అఫ్రేడ్ ఆఫ్ ద థాట్. ఆ థాట్ తోనే భయపడుతున్నావు నువ్వు, వాళ్ళు ఏమంటారేమో అని. వ్లాడిమిర్ అంటారు, ఇప్పటికీ నాకు అర్థం కాలేదు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు. అప్పుడు చూడండి, ఇది నిజమైన సత్యం అండి. మనం కూడా భయపడతామండి. ఒక ముస్లిమ్స్ గురించి ఏదైనా మాట్లాడాలంటే పక్కన ఎవరైనా ముస్లిమ్స్ ఉన్నారా, వింటే మళ్ళీ గొడవ అయిపోతుంది అని భయపడతాం. ఏదైనా సత్యమే మాట్లాడుతున్నాం, అయినా సత్యం మాట్లాడడానికి కూడా భయమే కదా. ముస్లిం వాళ్ళు కూడా అలాగే, వేరే కల్చర్ వాళ్ళు అలాగే. అలా ఒక ఒక కల్ట్ ఫాలో అయ్యే వాళ్ళు, ఇప్పుడు సద్గురు ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, సద్గురు గురించి ఎక్కువగా మాట్లాడితే వేరే వాళ్ళు ఉన్నారా లేదా చూసుకొని అనవసరంగా వాళ్ళు హర్ట్ అవుతారేమో, అలా ఆలోచిస్తున్నారు. సో అందుకే సత్యం మాట్లాడడానికి భయం. సో అనస్తాషియా అంటుంది, యాక్చువల్లీ నీకు వాళ్ళ గురించి భయం లేదు, నీకు షీ సేయింగ్ యు ఆర్ అఫ్రేడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నాట్ అదర్స్.
మనం అనుకుంటున్నాం వాళ్ళు ఏమైనా అనుకుంటున్నాం అంటే నో, నీకు నీ నీ లోపల ఉంది ఆ భయం. ఎందుకంటే నీకు సిగ్గు, చిచ్చి నేను ఇలాంటివి ఫాలో చేస్తున్నానా లైఫ్ లో. నీకు దేవుడి ముందు నిన్ను క్లియర్ గా ప్రజెంట్ చేయడానికి నీకు సిగ్గేస్తాంది. యాక్చువల్ ఒరిజినల్ రీజన్ అది. ఈ విషయాలు మనకు అర్థం కాదేమోనండి. ఇక్కడ రాసింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది చాలా డీప్ గా అర్థం చేసుకుంటేనే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. మనం బయట వాళ్ళకి భయపడుతున్నామని మనం అనుకుంటున్నాం కానీ యాక్చువల్లీ మనకు మన గురించే భయం అంట, దేవుడి గురించి భయం అంట. చాలా డీప్ నాలెడ్జ్ ఉంది, ఎక్కువగా షేర్ చేయనండి బికాస్ ఇట్స్ రియలీ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ అవుతాయి. చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా ఈ బుక్ లో ఇంక్లూడెడ్ ఉందండి. ఎందుకంటే మనం కాంట్రవర్సీని దాటి వెళ్ళాల్సి వస్తుంది. సత్యాన్ని పట్టుకొని వెళ్ళినప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందులో అది ఎలా ఎదుర్కోవాలి దాని అన్నిటికీ జవాబు ఇక్కడ ఉన్నాయండి. సో నేను డీటెయిల్ గా వెళ్ళను బికాజ్ ఇక్కడ చెప్పేది కొంచెం బైబిల్ గురించి ఎక్కువగా ప్రస్తావన ఉన్నాయి. సో అక్కడ క్లర్జీస్ అండ్ బిషప్స్ వాళ్ళ నుంచి చాలా భయం, ఎందుకంటే వాళ్ళ ఒత్తిడ అలా ఉంటుంది, వాళ్ళ ప్రెషర్ అలా ఉంటుంది అనమాట. కంట్రీసే అక్కడ బిషపులు చెప్పే ఒక విధానం మీద రన్ అవుతాయి. అలాంటి ఒక సిస్టమ్ మన ఇండియాలో ఇంతకు ముందు ఉండేది. రాజ్యాలు పెద్ద పెద్ద రాజమహారాజులు సామ్రాట్ ఉన్నప్పుడు కూడా ఆ సమయంలో ఉన్న కొందరు గురువులు, రాజ్ గురువు అనేవారు వాళ్ళు. గురు చెప్పినట్టే రాజా చేసేవారు. గురువుకి విరుద్ధంగా ఎవరైనా చెప్తే వాళ్ళకి బహిష్కారం ఇచ్చేవారు. అలాంటిది మనం ఏదో కథ గురించి చెప్తున్నాం అనుకుంటున్నారా? నో మాస్టర్స్. వెస్టర్న్ కంట్రీలో మనం అనుకున్నట్టు చాలా మోడర్న్ అనుకుంటున్నాం కానీ యూరోపియన్ దేశాల్లో ఈ రోజు కూడా రోమ్ నుంచి బిషప్ ఏం పోప్ అని అంటారో, పోప్ ఏది చెప్తే అదే జరుగుతుందండి. ఈవెన్ పాలిటిక్స్ లో కూడా వాళ్ళు చెప్పినట్టే జరుగుతాయి. అంటే డెమోక్రసీ అని చెప్పుకుంటారు కానీ, మోడర్న్ అని చెప్పుకుంటారు కానీ జరిగేదంతా వాళ్ళు చెప్పే రూల్సే, వాళ్ళు చెప్పినట్టే జరుగుతాయి. సో నీకు భయం ఏంటంటే నువ్వు వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. వాళ్ళని వాళ్ళు ఎలా మన బుర్రలో పెట్టేశారంటే వాళ్ళకి విరోధం చేస్తే అది దేవుడికి విరోధం చేసినట్టుగా అని వాళ్ళు బుర్రలో పెట్టేశారనమాట. సో విరోధం చేస్తే అది తప్ప అనే ఒక తప్పు అనేదే మన బుర్రలో ఎక్కించారు. అవి ఈ రోజు విషయం కాదు అంటా ఉంది అనస్తాషియా. ఒక్క రోజు మాట కాదు, యుగాల నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి. సో ఆ భయం మీకు అలవాటైపోయింది. సో ఈరోజు ఏం చేయాలండి? మన హిందూ ధర్మం కాదు, ఇది సనాతన ధర్మం కాదు. ఈరోజు పత్రిసర్ లాంటి వాళ్ళు మూర్తి పూజ చేయొద్దు అంటే భయపడతామండి కొందరికి చెప్పడానికి. వాళ్ళు ఏమనుకుంటారేమో, ఏంటి ధ్యానానికి వెళ్ళి పూజ చేయడం మానేసావా? ఈరోజు నేను ఇంతకు ముందండి రోజు ఒక 5 గుడికి వెళ్ళేదాన్ని. అప్పుడు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. చాలా పిచ్చి, భక్తి మార్గంలో చాలా హైయెస్ట్ పిచ్చిదాన్ని నేను. రోజు అభిషేకం, ఆ, అగ్నిహోత్రం చేసేదాన్ని. సో చాలా చాలా హై. సో ఐ వాజ్ నోన్ లైక్ వెరీ రిలీజియస్ పయస్ లేడీ అని. ధ్యానానికి వచ్చిన వెంటనే లోపల నుంచి ఆ థాట్ వచ్చింది. నాకు సార్ చెప్పిన విషయం అప్పటిదాకా తెలీదు, చెయ్యొద్దు అంటున్నారు, పూజలు అవసరం లేదు అనేది. లోపల నుంచి అలాంటి ఒక థాట్ వచ్చింది, నేను మానేశాను. ఈ రోజు నాకు జ్ఞానం పొందాలంటే బుక్స్ చదవడం, బుక్స్ గురించి చెప్పడం, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం, అవి చెప్పడం వరకే. అండ్ మై డియర్ గాడ్స్ అని ఎప్పుడైతే సార్ అన్నారో వెంటనే ఏదో అనిపించింది, నిజమే కదా వాళ్ళందరూ మన కోసమే ఫ్రెండ్ లాగా పక్కన నిల్చొని ఈ ఎదుగుదల కోసం సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళే కదా అని. సో ఈ రోజు నేను నా పూజా మందిరంలో చూసి, నేను పూజ చేసి 1 సంవత్సరం అయిందండి. ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి కడుగుతాను కొంచెం డర్టీగా ఉంటే. దీపం కూడా టైం దొరికితే పెడతాను. అయితే ఐ నో దే ఆర్ వెరీ హ్యాపీ. నేను వాళ్ళని చూసి సమ్ గుడ్ జాబ్, ప్లీజ్ డోంట్ మైండ్ ఆల్ దిస్ థింగ్స్. ఎందుకంటే ఇన్ని రోజులు నేను రోజు నీకు హాయ్ హలో చెప్పి భోజనం పెట్టడము, అలంకారం చేయడం చేసేనప్పుడైతే, ఇప్పుడు నీకు తెలుసు నాకు ఈ జ్ఞానం రావాలి అనుకున్నావు, నాకు ఈ జ్ఞానం వచ్చేసింది. సో ఐ హోప్ యూ విల్ నాట్ మైండ్. రియల్లీ లిటరలీ ఇదే మాటలు అంటానండి. గుర్తొస్తే అయ్యో నేను పూజ చేయలేదు ఎన్ని రోజులు అయింది అని, అబ్బా ఈ రోజైనా చెయ్యాలి అని థాట్ వస్తుంది కానీ అది కుదరదు.
ఈ భయం పోతేనే మనం పైకి వస్తామండి. ఆ విషయమే ఇక్కడ చెప్పడం జరుగుతా ఉంది. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో ఎప్పుడైనా వింటే వాళ్ళ క్లారిటీ కోసం ఈ మాట చెప్తున్నాను. సో హియర్ దట్ ఈస్ వాట్ షీ ఈస్ సేయింగ్. నీకు ఇక్కడ లోపల భయం ఉంది. నేను కొన్ని విషయాలు చేయకపోతే నన్ను ధర్మం నుంచి తీసేస్తారేమో, మూర్తి పూజ చేయకపోతే నువ్వు హిందువే కాదు అంటారేమో, నువ్వు బుద్ధిస్ట్ అయిపోయావేనో అడుగుతారేమో అనే భయంతో మనం కొన్ని మాటలు ఆర్ యాక్షన్స్ ని చేయటం లేదు. సో అలా చేస్తే ఇంకెప్పుడు ఈ పారడైజ్, ఈ స్వర్గం ఎప్పుడు సృష్టి అవుతుంది? ఇలాగే జరుగుతూనే ఉంది. ఇది మారాలి అని అనస్తాష చెప్తోంది. ఆల్మోస్ట్ 2 chapters, 10 pages అండి ఈ విషయం. అంత డీటెయిల్ గా ఉంది. సో ఐ విల్ గో ఫార్వర్డ్. సో అనస్తాషకు నిజంగానే కొంచెం కష్టం అవుతుంది. అబ్బా నాకు యాక్చువల్లీ నీకు సరిగ్గా చెప్పడానికి రావటం లేదు, కరెక్ట్ వర్డ్స్ దొరకటం లేదు, నేను ఏది చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి వీలవటం లేదు. బట్ జస్ట్ కీప్ ఇన్ యువర్ మైండ్ దట్ టేక్ బ్యాక్ యువర్ మదర్ ల్యాండ్. మీ భూమిని మీరు రిటర్న్ తీసుకోండి, టేక్ బ్యాక్. సో వాట్ వీ హ్యావ్ టు డూ? ఓకే, టీచింగ్స్ ని తీసుకోండి, ఓన్లీ టీచింగ్స్ ని, మనిషిని పట్టుకోవద్దు. కృష్ణ భగవద్గీత చెప్పారు. సో మేము భగవద్గీతలో చెప్పిన టీచింగ్స్ ఎవరికి తెలియదండి, ఎవ్వరికీ తెలీదు. సనాతన ధర్మలో కృష్ణ పూజ చేసే వాళ్ళు ఎంతమంది, కోట్యాది మంది ఉన్నారు. ఎవరు చెప్పారో వాళ్ళని పూజిస్తాం, కానీ వాళ్ళు ఏం చెప్పారో అది వదిలేస్తాం. కాలేజ్లో టీచర్ బాగా చెప్తుందని టీచర్ ఇష్టపడతాం, చదువు కాదు. అలా ఉంది. చదువు కన్నా ఆ పాటల కన్నా మాకు టీచర్ ఇష్టం అయిపోయింది. సో ఎక్కడికి వెళ్ళినా మేము ట్యాగ్ వేసుకొని వెళ్తున్నాం, నేను ఆ టీచర్ దగ్గర నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నావు తెలీదు, నేను ఈ టీచర్ దగ్గర నేర్చుకున్నాను. సో రిలీజన్ కూడా అలాంటిది. వైజ్ మెన్స్, లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ వైజ్ మెన్ అండ్ కీప్ ద వైజ్ వర్డ్స్, నాట్ ద వైజ్ మ్యాన్ అంటా ఉంది. చెప్పిన వాడిని మనం తగులుకుంటున్నాం, ఎవరు ఏది చెప్పారో వాళ్ళని పట్టుకుంటున్నాం. సో అంతే, అంత సింపుల్ గా చెప్పగలను, ఇంతకన్నా నేను చెప్పలేను అంటుంది. సో దెన్ షీఈస్ టెల్లింగ్, దీన్ని అండర్స్టాండ్ చేయడానికి నీకు ఒక స్టోరీ చెప్తాను, అప్పుడు నీకు అర్థమవుతుందేమో అని ఒక చక్కటి ఒక స్టోరీ చెప్తుందండి. పారబుల్. ఓకే. సో 2 brothers స్టోరీ. ఇద్దరు, సో నాకు బుక్ అవసరం లేదు ఇప్పుడు. అది చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అది, అందుకే బుక్ పెట్టుకొని చెప్పానండి. సో ఈ స్టోరీ ఇద్దరు అన్నదమ్ముల స్టోరీ. తల్లిదండ్రులు ఉన్నారంట అప్పుడు, చాలా చక్కగా ప్రేమగా ఉండేవాళ్ళంట. అండ్ ఇద్దరు అన్నదమ్ములు కూడా చాలా ప్రేమగా ఉన్నారు. సడన్లీ బోత్ పేరెంట్స్ డై, ఇద్దరు చచ్చిపోతారనమాట. ఇప్పుడు చూసుకునే వాళ్ళు, ఇల్లు నడిపే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఎలా, హౌ, ఎవరైనా అర్నింగ్ చేయాలి, డబ్బు తీసుకురావాలి, సరుకు తీసుకురావాలి, వండాలి, ఇల్లు క్లీన్ చేయాలి. అయితే ఈ ఇద్దరు పిల్లలకి చాలా విజ్డమ్ కావాలి అనే కోరిక అంట. అయితే మనం విజ్డమ్ కావాలి అని కోరుకుంటే స్కూల్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి, గురువు దగ్గరకు వెళ్ళి నేర్చుకోవాలంటే ఇల్లు ఎలా నడుస్తుంది? నీకు ఫుడ్ ఎవరు పెడతారు? మరి నీకు కావాల్సిన బట్టలు, అలా. సో అందులో ఒకతను అంటారు, నువ్వు వెళ్ళు అన్నయ్య, నువ్వు వెళ్ళు, నువ్వు నాకన్నా పెద్దవాడివి, నీకు గ్రహించే శక్తి బాగానే ఉంది, సో నువ్వు జ్ఞానం పొందడానికి నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడ ఉండి, అంటే ఇల్లు ఉంది కదా, అమ్మ నాన్న వాళ్ళ పొలాలు ఉన్నాయి అనుకోండి, అదంతా ఉంది, నేను ఇది చూసుకుంటాను, ఆవు గేదె అవన్నీ యానిమల్స్ ఉన్నాయి, నేను ఇవి చూసుకుంటూ ఉంటాను, నువ్వు వెళ్ళి జ్ఞానం తీసుకుని రిటర్న్ వచ్చి నాకు ఆ జ్ఞానం ఇవ్వు, అప్పుడు దాకా నేను ఇక్కడ చూసుకుంటాను. సో అలా సపోర్ట్ చేస్తూ, నీకు కావాల్సినప్పుడు అంతా నేను ఇక్కడ నుంచి నీకు ఆహారం పంపిస్తూ ఉంటాను, నువ్వు ఏ ఊరికి వెళ్ళినా దాని గురించి అస్సలు బెంగ పెట్టుకోవద్దు అని పంపించేస్తారండి. ఆయన ఆ ఊరు నుంచి ఒక్కొక్క ఊరికి వెళ్తూ, ఏ ఊరికి వెళ్తారో అక్కడ ఉండే మహాన్ గురువు దగ్గరకు వెళ్ళి అక్కడ నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ ఊరికి వెళ్ళడం, అలా ఒక్కొక్క ఊరికి వెళ్ళి ఒక్కొక్క గురువు దగ్గర జ్ఞానం పొందుతూ పొందుతూ అలా వెళ్ళిపోయారు. మొత్తం దేశం అంతా తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడ రోజులు గడిచిపోతున్నాయి, ఈయన లైఫ్ అలా గడుస్తూనే ఉంది. ఇక్కడ తమ్ముడు లైఫ్, సో పొలాలు చూసుకుంటున్నారు, పని చేస్తూ ఉన్నాడు.
ఆ మళ్ళీ అన్నయ్య వస్తాడు అని వెయిటింగ్, ఎప్పుడు వస్తాడా, ఏ ఊరికి వెళ్ళాడా అని కబురు పెట్టుకుంటున్నారనమాట. అక్కడ దాకా పంపించడము ఆయనకి కావాల్సిన వస్తువుల్ని అలా అందిస్తూ ఉంటే వాళ్ళు వచ్చి చెప్తారు, మీ అన్నయ్య ఓ గ్రేట్ మాస్టర్ అయిపోయారు, ఎన్నెన్నో జ్ఞానం తీసుకొని ఎంతమందికి ఇప్పుడు చెప్పడం మొదలెట్టారు, ఎంత జ్ఞానం పొందారంటే ఇప్పుడు ఆయనే ఒక ప్రవచన చేయడం మొదలెట్టారు, హీస్ బికమ్ సో నాలెడ్జబుల్ పర్సన్ అని. ఓ మా అన్నయ్య అట్ లాస్ట్ సక్సీడ్ అయ్యాడబ్బా, అంత జ్ఞానం పొందాడా, నలుగురికి చెప్పేంత ఇప్పుడు నాకు వచ్చి కూడా నాకు జ్ఞానం ఇస్తాడు అని. ఇలా ఎన్నో రోజులు గడిచిపోయింది. ఇక్కడ ఆయన వెయిట్, ఎప్పుడు వస్తాడు అన్నయ్య నాకు ఆయన కలెక్ట్ చేసిన జ్ఞానం ఎప్పుడు చెప్తాడా. సో ఇది ఒక రోజు కాదు, రెండు కాదు, సంవత్సరాలు కాదు, అలా ఒక 30 సంవత్సరాలు గడిచిపోయిందండి. సో 30 సంవత్సరాలకే అక్కడ ఆయన ఎంత జ్ఞానం పొందాడంటే ఆయనకి ఫాలోవర్స్ స్టార్ట్ అయిపోయారు, ఆయనకు ఒక కల్ట్ స్టార్ట్ అయింది, ఆయనకు ఫాలోవర్స్ ఆయన కోసం గుడి కట్టారంట, ఆశ్రమం కట్టేశారు. ఆయన అలా ఇంకా ఆయన్ని వెల్కమ్ చేయడానికి కొందరు వెయిట్ చేస్తుంటారు, ఆయన మా ఊరికి ఎప్పుడొచ్చి ప్రవచనం ఇస్తారా అని ఆయనకి లిస్ట్ ఏమంటారు బుకింగ్. సో ఇలా ఆయన ఎందుకు రావటం లేదంటే బిజీగా ఉన్నారు, ఆయనకి టైం దొరకటం లేదు. అప్పుడు తమ్ముడు ఆలోచిస్తారు, ఒకరోజు మా ఊరికి ఇలా పిలిస్తే అప్పుడైనా అన్నయ్య కలుస్తాడు, అప్పుడు నాకు జ్ఞానం ఇస్తాడు అని. సో అందరూ ఊరు వాళ్ళందరూ కలిసి మన అన్నయ్య కదా, మనందరికీ ఆ జ్ఞానం దొరకాలి కదా, ఫస్ట్ మనం అది తీసుకోవాలి కదా, సో లెట్ అస్ ఆల్ ఇన్వైట్. సో దానికి ఖర్చు చేయాలండి, పెద్ద గురిని పిలవాలంటే ఖర్చు పెట్టాలి. సో తమ్ముడు ఖర్చు పెట్టి అందరికి భోజనానికి పిలిచి, ఆయనతో వచ్చే ఫాలోవర్స్ కూడా ఫుడ్ పెట్టాలి కదా, వాళ్ళందరినీ పిలుస్తారు. సో వాళ్ళందరికీ కూర్చోవడానికి స్టే చేయడానికి ఒక ప్లేస్ అంతా రెడీ చేసి, అన్నయ్య నువ్వు మాత్రం ఎంతైనా నా అన్నయ్యవే, మా ఇంట్లో వచ్చి ఉండాలి, నువ్వు ఎన్ని రోజులు ఉండా మా ఇంట్లోనే మా ఫ్యామిలీతో ఉండాలి నువ్వు అని పిలుస్తారనమాట. సరే అంటారు అన్నయ్య, అవును కదా, నా కోసం మా తమ్ముడు ఇంత త్యాగం చేశాడు, నేను ఆయనతో పాటు ఉండి ఆయనకి నేను తెలుసుకున్న జ్ఞానం అంతా మా తమ్ముడికి డైరెక్ట్ గా ఇవ్వాలి, ఆ, న్యాయంగా, అది కరెక్ట్ అయిన విషయం అని. సరే వస్తారండి, ఇల్లు చూస్తారు, చాలా బ్యూటిఫుల్ గా ఇల్లు సర్దుకొని చాలా బాగా పెట్టుకున్నారంట. అప్పుడు అన్నయ్య వచ్చినందుకు ఆయనకి కూర్చోడానికి ఆసనం వేసి ఆ, కూర్చోపెట్టి కాళ్ళంతా కడిగి రెండు చేతులు జోడించి, అన్నయ్య ఏ జ్ఞానం తీసుకున్నావయ్యా, చెప్పవయ్యా అంటే, ఫస్ట్ జ్ఞానం నేను కొన్ని పాయింట్స్ చెప్తాను నీకు, అవి నేర్చుకున్నావంటే ఇంకా నువ్వు ధన్యుడివి, నువ్వు ఎన్లైటెండ్. అంత సింపుల్ కొన్ని స్టెప్స్ చేసి పెట్టుకున్నాను నేను, ఇన్ని రోజుల ఇది అవసరం లేదు అని. సరే నన్నయ్య చెప్పండి, ఫస్ట్ స్టెప్ ఏది అంటే, నీకు అంటూ నీకు అంటూ ఒక స్పేస్ ఆఫ్ లవ్, ఫ్యామిలీ ఒకే ప్లేస్ లో ఉండేటట్టు అలా ఒక ప్లేస్ ఉండాలి, ఎప్పుడు నువ్వు అక్కడే ఉండాలి, అక్కడే మీ తల్లి తండ్రు అన్నదమ్ములు అలా ఉండే ఒక ఇల్లు ఉండాలి, నేచర్ లో ఉండాలి, చక్కగా అక్కడ చెట్లు, మీ తాత ముత్తాత వేసిన చెట్టు ఉండాలి, అక్కడ గాలి వస్తూ పోతూ ఉండాలి, ఎండలు వంటి మీద పడుతూ ఉండాలి, అలాంటి ఒక ప్లేస్ లో నువ్వు బతకాలి. అన్నయ్య ఈ ఇల్లు చూడు మన డాడీ వాళ్ళే కట్టింది, ఇదిగో అని కిటికీ తీస్తాడు, కిటికీ తీసి ఇదో ఈ పెద్ద చెట్టు ఉంది, గుర్తుందా నీకు, మన తాతయ్య మన చిన్నప్పుడు పెట్టిన చెట్టు చూడు ఎంత పెద్దగా అయిందో, నువ్వు చెప్పినట్టు ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడు, గాలి చూడు అన్నయ్య, నేను మర్చిపోయాను కిటికీ తీయలేదు అని కిటికీ తలుపులన్నీ తీసేస్తారు, చక్కటి వెలుతురు గాలి వస్తుంది ఇంట్లో, నేను ఇక్కడ ఇలా ఉంటున్నాను అన్నయ్య అంటే, ఎస్ ఇలా ఉండాలి, ఇది ఫస్ట్ పాయింట్, చాలా బాగుంది. మనిషి సెకండ్ పాయింట్, మనిషి ఒక మనిషిని ఎంత ప్రేమించాలంటే ఆ ప్రేమని నేర్చుకోవడానికి ఒక భార్య ఉండాలి తనకు, ఒక మోస్ట్ లవ్డ్ పర్సన్ నీకు, ఆ తను తను ఒక్కటే అయి ఉండాలి, తను వేరుగా ఉండకూడదు, అంటే ఫీలింగ్స్ అలా ఉండాలి, నువ్వు తను ఒక మనిషికి అలా కం ఈక్వల్. టైం ఎంత, ఓ సారీ, టైం చూసుకోలేదు, టైం అయింది, నెక్స్ట్ క్లాస్ ఉందండి అక్కడ కాల్ వస్తాను, ఈ స్టోరీ కంప్లీట్ చేస్తానండి.
సో నీకు ఈక్వలెంట్ గా అంటే నీ భావనలు కరెక్ట్ గా అర్థం చేసుకునే ఒక మనిషికి ప్రతి మనిషికి లైఫ్ లో ఉండాలి. ఈ పాయింట్ నేర్చుకున్నాను నేను. అంటే భూమి పైన ఉన్నప్పుడు అలాంటి ఒక తోడు ఎప్పుడు ఉండాలి. అరే అన్నయ్య మర్చిపోయాను అని పెళ్ళాంని పిలుస్తాడు. పెళ్ళాన్ని ఓన్లీ పేరు పెట్టి పిలిస్తే ఆవిడ ఎన్ని ఫ్రూట్స్ అవి అన్న తినడానికి తాగడానికి జ్యూస్ అవన్నీ ఒక పెద్ద పళ్ళెం నిండా తీసుకొచ్చి అక్కడ పెడుతుంది వాళ్ళ అన్నయ్యకి. ఆ 2 నిమిషాలు వచ్చేస్తానండి అని మళ్ళీ గబగబానా వెళ్ళిపోతుంది పని చేయడానికి. చూడండి మీరు వచ్చారంటే నాకెంత ఆనందంగా ఉందో అంతకన్నా ఎక్కువగా మా ఆవిడకి ఆనందంగా ఉంది. మీకు ఇక్కడ ఉండేదంతా ఫ్రూట్స్ మా చెట్లో వచ్చిన ఫ్రూట్సే మీకు పెట్టాలి అనేది నా కోరిక ఉంటే మా ఆవిడ ఆల్రెడీ అది తెచ్చి పెట్టేసింది. అంటే నా మనసులో ఉండే ఆలోచనలంతా తనకు అర్థమైపోతుంది. అలాంటి పెళ్ళం నాకు వచ్చింది అన్నయ్య. నేను చాలా లక్కీ అన్నయ్య. నువ్వు చెప్పిన సెకండ్ పాయింట్ ఆల్రెడీ జరుగుతా ఉంది అన్నయ్య, థ్యాంక్ యూ అంటాడు. ప్రతి మనిషికి ఒక తన ఇల్లు తన అలాంటి ఒక పరిసరం ఉండాలి, ఒక తోడు అలాంటిది ఉండాలి. దాంతో పాటు మన ఈ ఇంత పెద్ద మీ ఇంట్లో పిల్లలు, మనవరాలు, మనవళ్ళు ఆడుకుంటూ చక్కగా ఉండాలి. వాళ్ళు ఉంటే యు ఆర్ ఇన్ నేచర్. బికాస్ మీరు ఎంత వయసు అయినా మీరు వాళ్ళని చూస్తుంటే మీరు కూడా చిన్న పిల్లల్లాగా అయిపోతారు. దెన్ యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. వాళ్ళు చిన్న వస్తువు చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళతో కలిసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో మీలో ఎవరైనా పిల్లలతో ఆడుకున్నారా లేదో తెలీదు. అవ్వ తాత అయినప్పుడు ఆ కొంచెం టైం దొరుకుతుంది. సో మీ మనవరులు వాళ్ళంతా ఆడుకుంటూ ఉంటే చిన్న పురుగు తెచ్చి చూపించినా వాళ్ళంతా క్యూరియాసిటీతో చూస్తూ ఉంటారు. మీరు కూడా అంతే అవునా బుజ్జి బాగుంది కదా, కుక్క పిల్ల ఎంత బాగుందో, ఈ పువ్వు ఎంత బాగుందో, మనం అంతే ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో దిస్ హ్యాపెన్స్ ఓన్లీ మీకు ఫ్యామిలీ ఉంటేనే అది జరుగుతుంది. సో అయ్యో అన్నయ్య మర్చిపోయాను నాకు నలుగురు పిల్లలు ఉన్నారు అని నలుగురు పిల్లల్ని పిలుస్తాడు. ఈ పిల్లలుంటే నేను కూడా చిన్న పిల్లల్లాగే అయిపోతాను అని ఆ పిల్లలంతా అక్కడ వచ్చి ఆ మీ పెద్దనాన్న అయినా అంటే ఆయనకి నమస్కారం చెప్పి ఇప్పుడు వాళ్ళ డాడీని అడుగుతున్నారు. డాడీ డాడీ నాకు ఆ రోజు విసల్ వేసి చూపించావు కదా అది చూపించు అని. ఆ చేసి చూపించు ఇంకోసారి నేను చేస్తే నాకు విసులు రావటం లేదు అని. ఒక పాప నో డాడీ ఫస్ట్ నా మాట విను, నేను ఒక పాట పాడతాను నువ్వు వినాలి డాడీ అని. ఇంకో బాబు వచ్చి నో నో డాడీ నేను డాన్స్ చేస్తాను నువ్వు నా డాన్స్ చేయాలి చూడాలి, నువ్వు ఫస్ట్ నా డాన్స్ చూడు అని ఎంత ప్రేమగా వాళ్ళ డాడీని అడుగుతున్నారు అనమాట. అప్పుడు ఆ డాడీ అందరినీ కలిసి నువ్వు ఫస్ట్ నువ్వు సెకండ్ అనలేదంట. ఫస్ట్ ఎవరైతే విసిల్ అని చెప్పారు కదా వాడికి విసిల్ వేయడం నేర్పించి నువ్వు ఆ విసిలింగ్ తోనే ఒక ట్యూన్ పాడు, ఆ పాటకి నువ్వు తోడుగా పాడు, అండ్ ఇంకో పాపకి నువ్వు డాన్స్ చేయి. సో ముగ్గురిని కలిపి ఒక ప్రోగ్రామ్ అన్నమాట. మీరంతా చేస్తే మేము చూస్తామని చప్పట్లు వేసుకుంటూ పిల్లలు ఆడుతుంటే పాడుతుంటే డాన్స్ చేస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ క్లాప్ చేస్తూ ఉంటారు. అన్నయ్య ఇదే నా లైఫ్ అయిపోయింది ఇప్పుడు. నేను పిల్లలతో పిల్లల్లాగా అవుతూ వాళ్ళు డాన్స్ చేస్తే నేను కూడా వాళ్ళతో కలిసి డాన్స్ చేస్తూ ఉంటాను. ఇది నా లైఫ్. సో అలా జీవించాలి అనేది ఆయన నేర్చుకొని వచ్చారంట. నెక్స్ట్ అన్నయ్య అంటారు. నెక్స్ట్ ఏముంది, నువ్వు ఇదేంటైతే చేసావో ఇవంతా మనం లైఫ్ లో ఏదైతే నేర్చుకున్నావో అది మనం అందరికీ చెప్పాలి. ఇది ఇలా జీవించండి అని వాళ్ళకి సహాయం చేయాలి. అంటే అప్పుడు ఆయన ఓ అన్నయ్య మర్చిపోయాను, మా ఇంట్లో పని చేసేవాళ్ళు పని వాళ్ళలాగా ఉండరు, వాళ్ళంతా ఫ్యామిలీగానే ఉంటారు. ఈ ఎంజాయ్మెంట్ నేను ఒక్కదాన్నే చేయను, వాళ్ళందరూ వస్తారు, మేమంతా కలిసే భోంచేస్తాము, కలిసే ఆడుకుంటాము, కలిసే పడుకుంటాము, వాళ్ళు మా ఇంట్లోనే ఈ 4 గోడల్లోనే ఉంటారు అని వాళ్ళని కూడా పిలుస్తారు. వాళ్ళు వచ్చి అందరూ మొక్కి ఆ, చెప్తారు ఆయన మమ్మల్ని ఫ్యామిలీ లాగా చూసుకున్నారు, నాకైతే ఉండే ఒక అన్నయ్య కూడా వెళ్ళిపోయాడు, నేను నువ్వు మీరందరూ నాకు అన్న తమ్ముల్లాగా నాకు పెద్ద ఫ్యామిలీ కావాలని మేమంతా కలిసి ఒక పెద్ద ఫ్యామిలీలా ఉంటున్నామండి. అంటే కమ్యూనిటీ బిల్డింగ్, ఒక మంచి కమ్యూనిటీ బిల్డింగ్ ఉండాలి. అండ్ వాళ్ళల్లో ఏదైనా గొడవలు వస్తే ఈయన వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటారంట. అప్పుడు ఆయన ఆలోచిస్తారు వాళ్ళ అన్నయ్య అసలు అన్ని ఆలోచన నేర్చుకున్నాను కానీ ప్రాక్టికల్ గా ఐ డెంట్ లివ్ ఇట్, ఓన్లీ థియరీ అయిపోయింది. అన్ని ఊరు తిరిగి నేర్చుకున్నా నేను ఏది నేర్చుకున్నానో అది థియరీ.
అయితే నేను ఎక్కడ ప్రాక్టికల్ చేసుకునే లేదు. ఆయనకు ఒక కొత్త జ్ఞానం వచ్చేస్తుంది. ఏది థియరీగా నేర్చుకున్నారో అది ప్రాక్టికల్ గా ఫస్ట్ అప్లై చేయండి. ఆయన రివర్స్ గా తమ్ముడికి చేతులు మొక్కి, నేను ఇన్ని ఊరు తిరిగి నేర్చుకున్న విషయం నువ్వు ఆల్రెడీ అది జీవిస్తున్నావు, నేను ఇంకా ఏమి జీవించలేదు, ఓన్లీ నేర్చుకున్నాను. సో నేను ఇప్పుడు ఈ పాఠాన్ని నేను ఇంకా దునియాకంతా చెప్పాలి. సో ఐఎమ్ గోయింగ్ అగైన్. ఇప్పుడు నేను ప్రవచన చేయను, ఓన్లీ ఒకే ఒక శ్లోకం. ఏ పాఠం అయితే నేర్చుకున్నారో జీవితంలో అది నిజంగా యు లివ్ ఇట్, చెప్పడమే కాదు జీవించండి. సో ఇది మర్చిపోకూడదు అని ఎక్కడికి వెళ్ళినా ఆయన గోడ మీద బండల మీద ఆ మెసేజ్ ని చెక్కడం మొదలెట్టారంట. వాట్ యు లర్న్ లివ్, ఏది నేర్చుకుంటావో అది అలా జీవించు అని. అలా ఆయన వెళ్ళిపోయారు. సో నిజంగా ఏముంది, కృష్ణ చెప్పింది, కృష్ణ చెప్పినందుకు ఆయన పూజించడం కాదు, ఆయన చెప్పింది చేయాలి. ఆయన ఏది చెప్పారో అది తెలుసుకొని టీచింగ్స్ ని ఫాలో చేయాలి. అలాగే జీసస్ కానీ మోజస్ కానీ లేదా ముస్లిమ్స్ లో ఎవరున్నారో నాకు అంత పేరు తెలీదు. సో ఏ కల్చర్ లో ఎవరు మాస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏదో ఒక చెప్తున్నారు, అలా జీవించి చూడండి. ఎవ్వరూ తప్పు మెసేజెస్ ఇవ్వలేదు. అయితే మా గురు పెద్ద, మా గురు గ్రేట్ అనే ఫైట్ లో మనం ఎన్నో కల్చర్స్ అండ్ రిలీజన్స్ క్రియేట్ చేసాము. అందుకే వీఆర్ నాట్ ఏబుల్ టు, ఇదే మన బూజు అన్నమాట. ఈ బూజు దులిపేయాలి, అప్పుడు పారాడైజ్ ఆటోమేటిక్ గా, దేర్ ఈస్ పారాడైజ్ ఆల్రెడీ దేర్ అని అనస్తష చెప్తా ఉందండి. సో ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియలీ సారీ, నాకు ఇంకో సెషన్ ఇమీడియట్లీ స్టార్ట్ అవుతుంది. సో ఐ విల్ టేక్ ఇట్ నెక్స్ట్ టైం. మాటలు, డిస్కషన్స్. సుధాకర్ సార్, ఐఎమ్ రియలీ సారీ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా వివరించారు. ఆ అంటే లీవ్ అంటే దాంతో జీవించాలి, ఏదైతే ఉన్నదో అది ఆచరణాత్మకంగా జీవించాలని చాలా బాగా చెప్పారు. సో మీకు టైం లేదు కాబట్టి లీవ్ అవ్వండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. ఎవరో కెమెరా ఆన్ చేశారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నాకు నిజంగా కూర్చొని డిస్కషన్ చేసినట్టు ఫీల్ అయింది, చాలా బాగా అనిపిస్తుంది కెమెరా ఆన్ చేస్తే. సో పవన్ గారు, సుజాత గారు, భాను గారు, నాంపల్లి గారు అండ్ పద్మ గారు, అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సుధాకర్ గారు, సీ యూ అగైన్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ మా. సీ యూ థ్యాంక్ మేడం. యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.